అంటే ఏం చెప్తారంటే మేము తర్వాత కట్టిస్తామంటారు. మీరు కదా చెప్పాల్సింది. ఇక్కడ క్లియర్ గా ఇచ్చేస్తున్నారు వార్షిక నివేదికలో. మీరు చెప్పండి అంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు. ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త రాయరు. రాయకపోతే మాకు అభ్యంతరం లేదు. నేను మనవి చేస్తున్నా, నేను చెప్పింది తప్పు అని రాయమంటున్నా ఈనాడిని, ఆంధ్రజ్యోతిని. నేను చెప్పింది తప్పు అని రామారాయణ వచ్చి చెప్పమంటున్నా. నేను చెప్పింది తప్పు. 41.15కు మాత్రమే కేంద్రం నిర్ణయించుకుంది, అంతటితో చేతులు దులుపుకుంటుంది, దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు అనే విషయం తప్పని చెప్పండి. సంతోషపడతాను నేను. ఎందుకంటే పోలవరం మన కళ. రాష్ట్రం విడిపోయినా పోలవరం అన్నా బాగుపడిద్ది, దానివల్ల నీళ్లు వస్తాయి, సస్యశ్యామలం అవుతాయి, రాయలసీమకు కూడా నీళ్లు వెళ్తాయి అని భావించాం. లేదు ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీస్ వస్తాయని భావించాం. ప్రత్యేక హోదానేమో ఎగ్గొట్టేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవాళ పోలవరాన్ని కూడా ఎగ్గొట్టేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి అంశం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పాలి, కేంద్ర మంత్రులు నోరు విప్పాలి. వీళ్ళందరికీ సత్తాలేని నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, సేవ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారు. మీరన్నా నోరు విప్పండియా బాబు. పంప మునిగిపోతా ఉంది, పోలవరం గంగలో గెలిచిపోతా ఉంది. ఇంతకుముందు పోలవరాన్ని సర్వనాశనం చేశారు, అది వేరే అంశం. ఇవాళ మొత్తం టోటల్ గా 41.15కి పరిమితం చేసి మినిమం డ్రా లెవెల్కే దించేసి నీరు రానటువంటి పరిస్థితి మీరు ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం.